యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, వాక్యం చదువుకోండి. దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానం మంచిగా మీరు రిసీవ్ చేసుకుని నమ్మకంగా యథార్థంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడి మీ పట్ల జరిగిస్తాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారాగా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు అనుభవిస్తున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్విస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నారు. ఆయన నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదిస్తారట. ఎంతమంది వాగ్దానం వింటున్నారో దేవుని బిడ్డలారా, ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని ఆయన ఎంతో కోరుతున్నాడు. ఆయన ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు, దీవించడానికి ఇష్టపడతాడంటే ఆయనను ప్రేమించేవారు. దేవుడు ఈ రోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఒకవేళ నేను ఎవరు ప్రేమించకపోవచ్చు. ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, అర్హతలు చూసి, నీ డిగ్రీలు చూసి నిన్ను ప్రేమించేవారు కనపడతారు. కొన్నిసార్లు ఎవరు కూడా నిన్ను ప్రేమించేవారు ఉండరు. అయితే దేవుడు తన వాక్యంలో మీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించబోతున్నాడు. చాలా మంది దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని చేత ప్రేమించబడాలని ఎన్నో రోజులుగా మీరు ప్రార్థనలు చేస్తున్నారు. మీ ప్రార్థనలు విన్న దేవుడు, నీ ఉపవాసాలు చూసిన దేవుడు, మీ విజ్ఞాపనలు ఆలకించిన దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమలిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడట. అంతేకాదు, నేను ఆశీర్వదించి దీవించబోతున్నాడు. నేను ఉద్యోగపరంగా, నీ వ్యాపార పరంగా, నీ చదువు పరంగా, నీ కుటుంబ పరంగా నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలా మంది వివాహం లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు మంచి వివాహాన్ని కొరకు సిద్ధపాటు చేస్తాడు. గర్భఫలం లేక బాధపడుతున్నారు. దేవుడు గర్భఫలంతో నేను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. 4 కోణాల్లో, 4 దిశల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మునిపెన్నడూ చూడని కృప, మునిపెన్నడూ చూడని కార్యాలు ఈ ఉదయకాల సమయంలో మీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ఆయనని ప్రేమించబోతున్నాడట, ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, కష్టాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఎటూ తొయ్యని పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నారేమో, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ కన్నీరు తుడుచుకోండి, ప్రభు వైపు చూడండి. అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కొరకు రిలీజ్ చేస్తూ ఉండగా మీరు అద్భుతంగా రిసీవ్ చేసుకోండి. దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతాడు. మీ నమ్మకాన్ని చూస్తాడు, మీ యథార్థత చూస్తాడు, మీ ప్రార్థనలు చూస్తాడు. అన్ని కోణాల్లో మిమ్మల్ని దీవించడానికి ప్రభువే ముందుకు రాబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న వారు అనేక మంది ఏ ప్రభు మాతో మాట్లాడతాడు, ఏ మాట దేవుడు ఈ రోజు మాట్లాడితే ఎదురు చూస్తున్నారు కదా. నువ్వు దీవించబడబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు, వర్ధిల్లబోతున్నావు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదించినన్న ప్రభువా, ప్రతి బిడ్డనైనా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. నీ ఘనమైన కార్యాలు ఉదయకాల సమయంలో జరగాలి. ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం, ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.